నమస్తే. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద, హైదరాబాద్ నుంచి. మీకు గనుక చెవిలో విపరీతమైన ఇన్ఫెక్షన్ ఉండి, చెవిలో నుంచి చీము కారుతున్నా, చెవి రీసౌండ్ వస్తుంటుంది. ఆ విధంగా మీకున్న చెవి సరిగ్గా వినకపోయినా, ఇలాంటి వాటితో మీరు బాధపడుతుంటే, మీకు కర్ణ ధూమపానం అనేది ఒకటి ఈరోజు చెప్తాను. ఏంటి అంటే, కొద్దిగా బుగ్గులు తీసుకోండి. దాని మీద ఒక వంకాయ, మనం ఇంట్లో కూరలు చేసుకుంటే వంకాయ, అది చిన్నదైనా పెద్దదైనా నల్లదైనా తెల్లదైనా ఏదైనా సరే తీసుకోండి. దాని మీద పెట్టండి. అది బాగా కాలిన తర్వాత దాని మీద కొద్దిగా ఒక స్పూను ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ వేయండి. దాని తర్వాత ఒక చిటికెడు సైంధవలం వేయండి. ఈ వేసిన తర్వాత పొగ వస్తుంది. ఆ పొగని మీరు చెవికి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ చెవికి ఆ పొగని తగిలేటట్లుగా పెట్టండి. అది బయటికి వెళ్ళిపోతుంది. చిన్న ఒక పేపర్ లాగా మనం కట్టేసి ఆ చెవిలోకి మనకి పొగ పోయే విధంగా మనకి చూసుకోండి. మీరు ఈ విధంగా ఒక 4-5 రోజులు చేస్తే మీకు చెవిలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మీకు రీసౌండ్ తగ్గుతుంది. అదేవిధంగా చెవికి ఉన్నటువంటి పోటు ఇవన్నీ కూడా మీకు తగ్గి చెవి ప్రాబ్లం తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక శరీరం బిగించుకుపోయినట్లు ఉండి, శరీరం బాగా ఇబ్బందిగా ఉండి, నడవడానికి ఇబ్బందిగా ఉండి, ఆమం పెరిగి వాతం పెరిగి మీకు కనుక కీళ్ళల్లో ఇబ్బందిగా ఉంటే మీరు మోషన్ ఫ్రీగా లేదు అని అర్థం. మీకు కనుక మోషన్ ఫ్రీగా ఉండి కూడా మీకు ఆ ప్రాబ్లం ఉందంటే ఒక్కసారి నేను చెప్పేటటువంటి చిట్కాను ఫాలో అవ్వండి. మీకు కనుక ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దానికి కావాల్సింది ఒక గ్లాస్ 200 ml గ్లాస్ నీళ్ళల్లో మనకి కొత్తిమీర ఉంటుంది కదా, అది ఒక పిడికెట్ తీసుకొని నీళ్ళలో వేయండి. అల్లం ముక్క ఒక 5 to 10 grams సన్నగా స్లైసెస్ కొంచెం నల్లగొట్టి దాంట్లో వేయండి. ఇది కాచి 100 ml వచ్చేంత వరకు కాచి వడగట్టేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ ఆముదం కలిపి మీరు కనుక రోజు ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో కానీ తీసుకుంటే మీకు బాడీ స్టిఫ్నెస్ అనేది తగ్గి అద్భుతంగా మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఒక వారం రోజుల్లో మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తుంది.